బండి పేపర్స్ చూపించు. సరిగా ఉన్నాయి, వెళ్ళనివ్వు. రాకెట్ లాంచ్ కోసం అంతా సిద్ధంగా ఉందనుకుంటాను. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మా నాన్నగారు ఫస్ట్ టైం రాకెట్ ని ఎగిరేలా చేయబోతున్నారు. నాన్నకి ఆఫర్ దొరికిన వెంటనే కాదనలేకపోయారు. ఇది పెద్ద విషయంలాగా మాట్లాడుతున్నావు. మా డాడీ తనే ఆఫర్ ఇచ్చారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. కానీ ఆది, మీ నాన్న అసలు పైలట్ కాదు కదా, ఆయన ఏం ఆఫర్ ఇచ్చారు? మా నాన్నగారు ఈ శాటిలైట్ ని కొనాలనుకున్నారు. ఈ శాటిలైట్ ని కొని మా మేడ పైన పెట్టాలని అనుకున్నారు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఓహో, చిన్న విషయాల్లో కథలు అల్లడం నేర్చుకున్నావు, ఇప్పుడు పెద్ద విషయాల్లో కూడా మొదలు పెట్టావా? ఇదేమైనా డిష్ అంటున్నానా కొని మీ ఇంటి పైన పెట్టడానికి? దానికేంటి, ఆయన కొని మేడ మేడ పెడితే ఎగరేస్తే అది ఆయన ఇష్టం కదా. హలో పిల్లలు, హలో శివ, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరో కొందరు శాటిలైట్ ని హైజాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే మనం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడాలి. అవును, డాగి ఎందుకని ఇలా అరుస్తోంది? థ్యాంక్ యూ శివ, నువ్వు నా మనసులోని మాటని ఎంత అందంగా చదువుతున్నావు. ఏమైంది డాగి, ఎందుకు నువ్వు ఇలా అరుస్తూ ఉన్నావు? సాధారణంగా హైజాక్ చేస్తున్న వాళ్ళు బస్ ని హైజాక్ చేస్తారు, ట్రైన్ ని హైజాక్ చేస్తారు, లేదా ఏరోప్లేన్ ని హైజాక్ చేస్తారు. కానీ మనం రాకెట్ ని హైజాక్ చేయబోతున్నాం. దాని తర్వాత మనం విలన్స్ గ్రూప్ లిస్ట్ లో మనమే నంబర్ 1 కాబోతున్నాం. ఇప్పటి వరకు ఇంత పెద్ద హైజాక్ ని ఎవ్వరూ చేసుండరు. కానీ బాస్, మీరు రాకెట్ హైజాక్ చేసి ఏం చేస్తారు బాస్? రాకెట్ మనకి ముఖ్యం కాదు, అందులో ఉండే శాటిలైట్ మనకి చాలా ముఖ్యం. మనం రాకెట్ ని హైజాక్ చేద్దాం. దాని తర్వాత ఆ శాటిలైట్ తీసుకుని మన పర్సనల్ శాటిలైట్ గా మార్చి తర్వాత మనం లాంచ్ చేద్దాం. దాని తర్వాత ఈ లోకల్లో ఉండే డాన్స్ అందరికి మనం ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబోతున్నాం. అదేంటంటే అండర్ వరల్డ్ కి చెందిన అన్ని ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి దొరుకుతాయి. అప్పుడు మనం ఈ లోకల్లో ఉండే డాన్స్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనం ఇస్తాం. బాస్, సూపర్ ఐడియా. కానీ బాస్, ఆ రాకెట్ ఎవరు నడుపుతారు? మనలో ఎవరికి రాకెట్ నడపడం రాదే. బాధపడకు, నేను ముందుగానే ఆ పైలట్ ని కిడ్నాప్ చేయమని మన మనుషుల దగ్గర చెప్పాను. సూపర్ బాస్, ఇంతవరకు ఎవరు ఇలా హైజాక్ చేసుండరు. మీ బాస్ అందరికంటే ఎప్పుడు విద్యాసంగానే ఆలోచిస్తాడు. ఆలియా, డాలియా, డాలియా, జాలియా, త్వరగా కిందకు వెళ్ళి సెక్యూరిటీ ఎంత బలంగా ఉందో చూసి రండి. అంటే ఇదే విషయం అన్నమాట. లడ్డు సింగ్ సార్, కింద ఆ గుహ దగ్గర నుంచి ఇప్పుడే 4-5 రౌడీలు బండిలో వెళ్లారు. డాగి వాళ్ళని చూసే ఇప్పుడు దాకా అరిచింది. మీరిప్పుడు రోడ్డు ద్వారా అక్కడికి వెళ్తారా? నేను అటువైపు నుంచి వస్తాను. ఓకే శివ, ఓకే. మనం ఎందుకు ఇప్పుడు సెక్యూరిటీ చెక్ చేయబోతున్నాం? బాస్ ఏమైనా సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేయబోతున్నారా? నీ బుర్రలో కాస్త కూడా అసలు మసాలానే లేదా? బాస్ సెక్యూరిటీ ఏజెన్సీ కోసం చూడమని చెప్పలేదు. ఈ సెక్యూరిటీని అంతా దాటుకుని వెళ్ళి మనం రాకెట్ ని సొంతం చేసుకోవాలి కదా. అది ఎవరు? విషయం ఏంటి? మమ్మల్ని ఎందుకు ఆపావు? ముందు మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారని నాకు చెప్తారా? మేము ఎక్కడికి వెళ్తే నీకేంటి? ఇలా చూడు పిల్లోడా, దారికి అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్.
ఒకడు పడ్డాడు, ఇప్పుడు రెండో వాడు, ఇప్పుడు మూడో వాడు. ఈ కుర్రాడు భలే కొడుతున్నాడు. మాకు ఇక్కడ దెబ్బలు తగిలి ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావా? వెళ్ళి కొట్టు. ఏంటి, నేను కొట్టాలా? భయపడకండి అంకుల్, మిమ్మల్ని చూస్తే తెలివైన వాళ్ళలా కనిపిస్తున్నారు. నేను వీళ్ళందరినీ కొడతాను, మీరు వాళ్ళని తాడుతో కట్టేయండి, ఓకేనా? ఈ తాడు పట్టుకోండి, రెడీగా ఉండండి అంకుల్. అంకుల్, ఇప్పుడు మిమ్మల్ని కూడా తాడుతో కట్టేసుకోండి. సరే, నేను ఇప్పుడే కట్టుకుంటాను. కానీ నాకు ఇది చాలా కష్టంగా ఉంది. నన్నెందుకు ఇలా బంధించావు చెప్పు? తను నేను బుద్ధి తక్కువ అనుకున్నాడు. నీకు ఆ విషయం అర్థం కాలేదా? లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా. కానీ అది ఎలా ఫేమస్ అయింది? ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఏదైనా ఒక గ్యాంగ్ దోపిడీతనం చెయ్యాలని బయలుదేరితే ప్రజలు వాళ్ళని హెచ్చరిస్తారు, చెయ్యొద్దు చెయ్యొద్దు అని, లేకపోతే లడ్డూ సింగ్ వస్తారు. సరే, త్వరగా నోరు విప్పి నిజం ఏంటో చెప్పండి. నలుగురు వ్యాలీకి ఏం చెయ్యాలని వెళ్ళారు? ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు. లేదు లేదు, నువ్వే చెప్పాలి. ఎందుకంటే నువ్వే చాలా తెలివైన వాడిలాగా అనిపిస్తున్నావు. నీకు అబద్ధం చెప్పడం చేత కాదు. చెప్పు, నిజం అన్ని చెప్పేసి చూద్దాం. చెప్పు. తమ్ముడు టోలియా, మనం ఎందుకు సెక్యూరిటీ చెక్ చేయడానికి వెళ్ళాం? సెక్యూరిటీ చెక్? ఎలాంటి సెక్యూరిటీ చెకింగ్ అది? లేదు, నేను ఇప్పుడు నిజమేంటి చెప్పేస్తాను. మీలాంటి తెలివైన పోలీస్ దగ్గర మేము అబద్ధం అసలు దాచలేము. అందుకని సార్, మేము ఇప్పుడే చిన్న సెక్యూరిటీ ఏజెన్సీ ప్రారంభించాం. ఒకవేళ పోలీస్ యొక్క సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయిందంటే శాటిలైట్ యొక్క ఇన్ఛార్జ్ కాంట్రాక్ట్ మాకు దొరుకుతుంది కదా అని. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. కానీ మేము మీతోటే పోట్లాడతామని కాస్త కూడా మేము ఎదుర్కోలేదు సార్. మీరందరూ మోసగాళ్ళు. నాకు తెలియకుండా సెక్యూరిటీ ఏజెన్సీ మొదలు పెడతారా? ఎందుకని మీరు నాతో చెప్పనే లేదు? పోండి, నేను మీ ఎవరితోనూ మాట్లాడను. బాస్ దగ్గర కూడా నేను మీ గురించి చెప్తాను. ఆపుతావా? లడ్డు సింగ్ సార్, వాళ్ళు మనకి అబద్ధాలు చెప్పి ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారేమో. నిజంగానే శాటిలైట్ కి అసలు ఎలాంటి పెద్ద సమస్య లేదు. నాకు తెలిసి వీళ్ళ బాస్ కూడా ఖచ్చితంగా అక్కడే పనిచేయాలి. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. ఓకే శివ, ఓకే. హలో బాస్, మేము జైల్లో ఉన్నాం. మమ్మల్ని బాగా తన్నేసి అలా జైల్లో పక్కన పడేశారు బాస్. అది జరిగింది బాస్. మీ నలుగురిని కొట్టారా? ఎంతమంది కలిసి మిమ్మల్ని కొట్టారని చెప్పండి. అదేంటంటే బాస్, ఒక చిన్న పిల్లాడు మమ్మల్ని పెద్దవాళ్ళు కొట్టాడు, మమ్మల్ని లోకల్లో వేసేసాడు. మిమ్మల్ని పట్టుకోవడం కోసమే ఆ అబ్బాయి మీ దగ్గరికి వస్తున్నాడు. చిన్న పిల్లాడా? అయితే తను ఖచ్చితంగా ఆ శివనే అయి ఉంటాడు. ఆ చిన్న పిల్లాడు తిరిగి నా జీవితానికి మళ్ళీ సమస్య తెచ్చి పెడుతున్నాడు. కానీ తన ఆటలు ఈసారి నా దగ్గర సాగవు. తనని ఇక్కడికి రానే. బాస్, మీరు చెప్పిన విధంగానే ఒక చిన్న పిల్లాడు ఇటువైపు వస్తున్నాడు. అయితే సరే, అందరూ వెళ్ళి దాక్కోండి. తనని ప్రశాంతంగా లోపలికి వెళ్ళనివ్వండి. దాని తర్వాత నేను నా ఆటని ప్రారంభిస్తాను. శివా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? నన్ను నువ్వు మర్చిపోయావా?
నువ్వు మళ్ళీ గనక నా దారికొచ్చావో నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు శివ. ఈ లేజర్ లైట్స్ ఇప్పుడు ఇన్విజిబుల్ గా మారిపోయింది. దీని తర్వాత నువ్వు ఒక్క అడుగు ముందుకేసినా నువ్వు చాలా ప్రమాదంలో పడతావు. దీని తర్వాత నువ్వు ఇక్కడే ఉంటావు. కానీ నేను ఇప్పుడు శాటిలైట్ ని హైజాక్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పించుకో. నేను శివ యొక్క సైకిల్ ని ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చేయబోతున్నాను. తను ఈ సైకిల్ సాయంతోనే కదా మొత్తం అన్ని పనులు చేస్తున్నాడు. నేను ఎలాగైనా అక్కడి నుంచి బయటికి వెళ్ళే తీరాలి. సైకిల్ ని ఎలా నడపగలను? దీన్ని సరిచేయాలన్నా చాలా టైం పడుతుంది. హలో లడ్డు సింగ్ గారు, పిల్లలు కూడా వచ్చేసారన్నమాట. పదండి పిల్లలు, ఈ రోజు నేను మీకు రాకెట్ ని చూపించబోతున్నాను. నేనే బబ్బన్ హైజాక్. నా పేరు మీరు వినే ఉంటారు. అందరూ ఒకే లైన్లో నుంచోండి. దీని తర్వాత ఈ శాటిలైట్ మాకు సొంతం. పైలట్, ఈ రాకెట్ ని నువ్వే తోలాలి. కానీ దాని తర్వాత నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి. లేదంటే వీళ్ళలో ఎవరు ప్రాణాలతో మిగలరు. త్వరగా లోపలికి రండి. ఆ చిన్నపిల్లడు వచ్చేస్తున్నాడు. త్వరగా లోపలికి వెళ్ళండి. ఎంత ధైర్యం తిరిగి వస్తున్నావు. అయినా పర్వాలేదు. దీని తర్వాత మనం అందరం కలిసి ఎగురుతాం. ఏమంటావు శివా? ఈసారి ఖచ్చితంగా నేను నీ దగ్గర ఓడిపోను. ఇంతకు ముందు నువ్వు నన్ను కష్టపెట్టినందుకు కూడా నేను ఈ ఫలితాన్ని తీర్చుకుంటాను. వీళ్ళని ఆ రూమ్ లో బంధించండి. శివ, ఏదైనా ఒక ఐడియా చెయ్యి. లడ్డు సింగ్ సార్, ఎగిరే రాకెట్ నుంచి మనం బయటికి వెళ్ళలేము. శివ, మనం వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. నాన్నగారు దీని గురించి ముందే చెప్పారు. రేవా, అది ఏవైనా పర్వాలేదు, చెప్పు. ప్రాణాలు కాపాడడం కోసం మనం ఎంత రిస్క్ చేసినా తప్పులేదు. శివ, పైన అక్కడ గ్యాప్ ఉంది కదా, అది రాకెట్ నుండే ఏసీ ఉన్న చోటు. మనం కాస్త కష్టపడితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళగలము.
బాస్, బయట డోర్ పైన చిన్న సమస్య ఏర్పడింది. ఒకవేళ దాన్ని సరిచేయకపోతే శాటిలైట్ ని రాకెట్ నుంచి వేరు చేయడం కుదరని పని. వెంటనే ఇప్పుడు ఎవరైనా పైకి వెళ్ళాలి, ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను. మీరు దిగులు పడకండి, నేనే వెళ్తాను. శివ నన్ను కాపాడు, శివ నన్ను కాపాడు. ఓ నో, లడ్డు సింగ్ అంకుల్ రోప్ ని తన డ్రెస్ లోకి బిగించుకుంటా డోర్ కి పెట్టి వెళ్ళిపోయారే. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళాన్ని కాపాడతాను. శాటిలైట్ ప్రాబ్లం సాల్వ్ అయింది. నన్ను ఎవరు కాపాడతారో? నేనున్నంత వరకు మీకు ఏమీ కానివ్వను లడ్డు సింగ్ గారు. ఓ శివ, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. లడ్డు సింగ్ సార్, మీరు దిగులు పడద్దు. అమ్మో, అమ్మయ్యా పట్టుకున్నాను. నీకోసం స్పెషల్ గా శాటిలైట్ జైలు ఒకటి తయారు చేసి నిన్ను అందులోనే కూర్చోబెడతాన్రా. ఇప్పుడు నీకు సంతోషమేనా?